శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. మా బాబు సాయం లేక ఇంకేదో కావచ్చు, అదేదైనా సరే నేను మీ అందరినీ కూడా మనసులో పెట్టుకుంటా. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి మీరందరూ కూడా గెలిపియాలి. మా భార్య చాలా మాట్లాడవాలి కానీ పొద్దు లేచి మా బాబాయ్ వస్తుడు సార్ ఉంటే సగమైన వస్తుంటే ఈ రోజు లేకపోతే వీళ్ళందరూ ఎలా ఉంటారు, వీళ్ళందరూ మరణ. నా పోయిన సంవత్సరం కూడా ఇదే మా శ్రీకాంత్ కావచ్చు, అమ్మంది కావచ్చు, పోస్టు నర్సెంట్ కావచ్చు, చాలా మంది వస్తున్నారు. ఇప్పటికి వల్ల నిలవలేదు. ఎందుకంటే నేను నా మీద అడ్డారం 2 రోజులు మాట్లాడినా 3 రోజులు మాట్లాడకపోయినా మళ్ళీ తెల్లారొచ్చినప్పుడు మాట్లాడదు. ఎందుకంటే అంత స్వతంత్రం మా దగ్గర ఉంది, అంత కొట్లాడే దమ్ముంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నా టీం ప్రాతినిధ్యం అయితే శ్రీకాంత్, హరికిషన్, శ్రీకాంత్, అశోక్ వీళ్ళందరూ కూడా నాకు తెలుసుకుని వెళ్ళాను కూడా. నేను ఈ ఎలక్షన్ లోకి రాజకీయాలను చెప్పాను చూడు, అప్పటి వరకు మాత్రం నా సీట్ ఇవ్వలే. నేను సత్య అయ్యేంత వరకు కూడా వీళ్ళని మాత్రం మరవ. ఎందుకంటే నేను కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని రావడరు, నేను ఉత్సాహాలు ఉన్నప్పుడు వాళ్ళని రావడరు, ఆశలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని రావడరు. కాబట్టి మీ అందరూ కూడా ముఖ్యంగా మా గొర్రె కుటుంబ సంఘాలు అయితే నాకు ఇలా చాలా సంతోషంగా ఉంది. మా మాలయాలు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ ప్రేమ సంపాదించుకోవడం చాలా టైం పడుతుంది. ఆ ప్రేమ మీరు ఇచ్చినందుకు మీకు శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్న మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా. అలాగే మన ముడా సంఘం అయితే కూడా మా ముడా సంఘం అక్క చెల్లెలు కూడా చాలా మంచి మాట చెప్తున్నారు. వాళ్ళని కూడా నేను మరవ, వాళ్ళకి ఇచ్చిన మాట ఏదైతుందో ఖచ్చితంగా నెరవేరుస్తా. మా గంగాపుత్రులకు కూడా చెప్తున్నా మరొకసారి, నాకు ఒక అవకాశం ఇవ్వని. ఎందుకంటే మీరు అందరూ ఉంటారని నేను ఇక్కడ నిలబెడతా. ఇప్పుడు ఇక్కడ మైక్ పట్టడానికి మాట్లాడడానికి కారణం కూడా మీరే. ఎందుకంటే పోయినసారి ఒక అవకాశం పోయింది, ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ అవకాశం పోతే నెక్స్ట్ సర్పంచ్ ఉండదు మనకు. నెక్స్ట్ ఏదైతే కౌన్సిలర్ అవుతుందో, కార్పొరేట్ అవుతుందో పడుతుంది. ఇప్పుడు ఉన్నంత వరకు లాస్ట్ సర్పంచ్ నన్ను గెలిపించి మీ మనసులో ఉంచుకొని ఈ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి సంఘాలకు నేను చేసిన, కుటుంబ సంఘం చేసిన, గుళ్ళ సంఘం చేసిన, మగ సంఘం చేసిన, మాగ సంఘం చేసిన, మర్యా సంఘం చేసిన, బెస్ సంఘం చేసిన. మొన్నటికి మొన్న 21 మంది పింఛన్లు రాకుండా కూడా సార్ దగ్గర చేసి లొల్లి పెట్టుకుని అయినా సరే 21 మంది పింఛన్లు ఇప్పిస్తా. కానీ కొంతమంది కావాలని కక్షతో నా కార్యకర్తల తల్లిలకు కానీ కొంతమంది నా అనుచరులకు కానీ పింఛన్లు రాకుండా చేశారు. ఎందుకంటే అది కొంచెం వారికి సపోర్ట్ చేసి కొంత కక్ష కట్టుకొని కొంతమందికి రానియలేదు. అది ఏమైతే రానియలేదో అవన్నీ పింఛన్లు చేసే బాధ్యత నాది. ముఖ్యంగా చెప్తున్నా, నా ఇన్సాంతలన్నీ కూడా సోదరి మళ్ళకైతే మరొకసారి చెప్తున్నా, నేను మీ సొంత తమ్ముడు అనుకోండి, మీ ఇంట్లో ఒక కొడుకులకు చూడున్నాను. ఏ అర్ధరాత్రి అయినా ఏ ఆపద వచ్చినా కానీ మీకు ముందు నడిపించే నాయకులు నేనున్నా. ఎందుకంటే ఏ రాత్రి అని మన ఆయన అట్లా ఉంచున్నాను కాబట్టి చెప్తున్నా, ఏ రాత్రి వీడేం చేస్తాడో వాడేం చేస్తాడో భయం కాదు. మన గుండె ధైర్యం గొప్ప ఉండాలి. నిన్న చూసా గుండె ధైర్యం తెచ్చుకుని రోజు పోటీలకు తీస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా నన్ను అధిక మెజార్టీతో గెలిపించి మీ ఇంటికి ప్రతి ఇంటికి తిరుగుతా. గెలిచినా కూడా ఏదో గెలిచినాక ఇట్లా లేదు, ఓడిపోయిందని పొంగిపోయేది లేదు. కాబట్టి మీరు అందరూ కూడా మరొకసారి మీ అందరూ కూడా నాకు అవకాశం ఇచ్చి గెలిపించాలి. ఇప్పుడు మా భార్యమని నావల శ్రవంతి గారు 2 నిమిషాలు మాట్లాడతారు.